ఎట్లా పట్టుకొచ్చారు? వచ్చినప్పుడు నిన్న వచ్చినప్పుడా మొన్న వచ్చినప్పుడా? ఫస్ట్ వారం వచ్చినప్పుడు పట్టుకొని వచ్చారా? ఇప్పుడు ఆవిడ నడుతుందా? ఇంట్లో నడుతుందా? ఎన్ని రోజులైంది ఇట్లాగా అయ్యి? 8 నెలలు అయింది. హాస్పిటల్ పోతే నెత్తిన మొత్తం బ్లాక్ అయింది, రక్తము ఎక్కడ వెళ్ళినా బతకదు అని. ఏ హాస్పిటల్కి వెళ్ళావు? అక్కడ వనపర్తిలో వెళ్ళావా? స్కానింగ్ అయినవి, బ్లడ్ అంతా బెడ్లు మొత్తం ఖరాబ్ అయింది నెత్తిన. మేము ఆపరేషన్ చేసినా బతకదు అని తలకాయకి ఆపరేషన్ చేసి బ్రతకదన్నారా? అక్కడ కర్ణాటకకు మందులకు వెళ్ళినాము. అయితే కర్ణాటకకు వెళ్తే మందులు మేము ఇవ్వగలుగుతాం గానీ నమ్మకం చెప్పము అని చెప్పిండ్రు. వనపర్తి హాస్పిటల్ ఒక రోజు 1,00,000 రూపాయలు అయినాయి మొత్తం స్కానింగ్ లకు, బ్లాక్ అయిందని. అయితే మేమైతే భరోసా చెప్పాము అని స్కానింగ్ లకు మొత్తం సంతకాలు గిట్లా తీసుకున్నారు. తీసుకున్నాక అలా కొడుకులు కోడళ్ళు గిట్ట ఉండి మేము పెట్టలేము, ఇన్ని డబ్బులు అయితే ఇంకా మాకైతే తెలియదు. 1,50,000 అయినాయి. ఈ వృద్ధురాలు వనపర్తి ఏ హాస్పిటల్ అమ్మది? నాగరాజు హాస్పిటల్. చూపించుకుంటే ఈ రక్తం గడ్డగట్టేసింది, మాట రాదు, ఆపరేషన్ చేసినా కూడా వేస్ట్ అని చెప్తే చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది, పట్టుకుని వచ్చారు. పోయిన వారం ఏమే ఇక్కడ స్పాన్సర్ చేసుకుంది. అమ్మ ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? బాగుందా? తోలుకొచ్చినాక మేలైంది. ఇట్లా సంగతిరా పిలిపి మీ అమ్మ నానంటే ఊరికంటూ పిలిపించినాము. అయితే ఇప్పుడు మా వాళ్ళు నమ్మట్లేదు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా కూడా అన్నం అసలు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చేతితోటే తిన్నది, చెంచాతోటి. అయితే ఇక్కడికి రావటం 3వ వారం. ఈ చేయి అంటే ఎడం చేతితో తింటుంది, అది కూడా చెంచాతోటి. ఇప్పుడు ఈ చేతితోటి తింటుంది. చెప్పలేదమ్మా గట్టిగా. అది ప్రభు మహిమ. ఈ వయసులో బ్లడ్ క్లాట్ అయిపోయిందని, తలకలో ఆపరేషన్ చేసినా కూడా తగ్గదని మాట కూడా ఎన్ని రోజులైందమ్మా పడిపోయి? అప్పటి నుండి పడిపోయింది మాట. 8 నెలలు అయిందా మాట పడిపోయి? 8 నెలలు. ఇప్పుడు నిజంగా మాట పడిపోయి వస్తుందా మాట? నిన్న ప్రార్థన చేయగానే వచ్చేసిందా? ఏసై ఇప్పుడు అన్నావు కదా, అప్పుడు ఏసై తెలుసా నీకు? ఒకసారన్నా ఏం తెలియదే? వచ్చేకి ఇప్పుడు వెళ్ళావా? వెళ్ళలేదు, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వెళ్తావే. ఓకే. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు కదా. చర్చికి వెళ్తాం తెలదు, అయినా కూడా దేవుడి ఆత్మకార్యం చేయించాడు. ప్రభుకి మహిమ కలుగుగాక. అంతేనమ్మా. థ్యాంక్ యూ గాడ్. నిన్న ప్రార్థన వాటర్ ఇలా చల్లగానే మాట వచ్చేసింది, అప్పుడే సంతోషపడిపోయారు. పోయిన వారం మరి వారం నడుచుకుంటా, స్వయంగా నడుచుకుంటా ఆమె ఇక్కడ సాక్ష్యం ఇస్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. ఆమె నేను రక్షణ పొందుకున్నాక ఎన్నో చర్చెస్కి వెళ్ళాను. నేను పెద్ద చర్చెస్కి వెళ్ళాను, కానీ ఎప్పుడూ నాకు ప్రశాంతత లేకుండే అనమాట. ఎప్పుడు గొడవలు, ఎప్పుడు సండే వెళ్ళేదాన్ని, నాకు గొడవలు అవి ఇవి అయ్యేదాన్ని. లైవ్ ప్రోగ్రాంలో అయ్యగారి ప్రోగ్రాం చూసి నేను అయ్యగారితో మాట్లాడాను అనమాట. చాలా సమస్యలు ఉండే అప్పుడు నాకు. మా ఇంట్లో మొత్తం 0 పరిస్థితి ఉండే. ఇంకా అప్పుడప్పుడే నేను ఒక 4 years అయింది నమ్ముకొని, కానీ మొత్తం 0 పరిస్థితి ఉండే మా ఇంట్లో. ఇంకా పిల్లలు అసలు మాట వినకపోవడము, పిల్లలు అసలు దారి తప్పిపోవడం, అలాంటివన్నీ ఉండనమాట. ఆ పరిస్థితిలో నాకు అయ్యగారు పరిచయం అయ్యారు. అయ్యగారికి ఫోన్ చేసి మాట్లాడితే, రామ్మా ఇక్కడికి అన్నీ పోతాయి అని చెప్పారు. చెప్తే నేను అసలు సండే వెళ్ళేదాన్ని, ఇంకా సండేనే గొడవలు అయ్యేది మా ఇంట్లో. సాటర్డే రామ్మా అంటే ఇంకా మా ఇంట్లో పంపించరు అని చెప్తే అయ్యగారు అన్నారు, ఇంకా రాందైతే ఎందుకు మాట్లాడుతున్నామ్మా, పెట్టేసి అన్నాడుగా. అబ్బాయి ఎంత అయ్యగారికి ఇంత ఎందుకు అసలు అని ఇంకా తిట్టుకున్నాను నేను అయ్యగారిని. ఇంకెన్నిసార్లు ఫోన్ చేసినా లేపట్టలేడు అసలు. పోనీలే అని ఊరుకున్నాను. ఇంకా ఆ తర్వాత మా చిన్నోడికి ఒకసారి యాక్సిడెంట్ అయినుండే. బండిపై నుంచి స్కిడ్ అయి పడిపోయి ఇక్కడ మొత్తము అంతా ర్యాషెస్ వచ్చి మొత్తం దెబ్బలు తాకినాయి. ఇంకా అప్పుడు ఒక్క మెసేజ్ ఎందుకో నాకు అట్లా పెట్టాలనిపించి వాట్సాప్లో పెట్టాను. నేను మా చిన్నోడి ఫేస్ పెట్టాను అనమాట. ఇంకా తనే మళ్ళీ నాకు వాయిస్ మెసేజ్ పెట్టిండు, ఏమైందమ్మా అని అంటే, ఇట్లా స్కిడ్ అయి పడిపోయాడు అంటే అయ్యో అని ఇంకా ప్రేయర్ చేశాడు వాయిస్ మెసేజ్. ఆ మెసేజ్ ఇంకా మా చిన్నోడికి ఒక 100 సార్లు వినిపించినాను నేను. ఇంకా తెల్లారి మొత్తం దెబ్బలన్నీ తగ్గిపోయినాయి అనమాట. ఇంకా అరే అసలు ఫోన్లోనే ప్రేయర్ చేస్తే ఇంత మహిమ ఉంది, ఎట్లయినా పోవాలి ఇక్కడికి అన్నట్టు. ఇంకా మా ఆడపడుచుకు ఏదో కాళ్ళ నొప్పులు ఉంటే సరే అని శనివారం ఇక్కడికి వచ్చినాను నేను.
అసలు గుర్రంగూడ అంటే కూడా నాకు తెలీదు. ఇంకా క్యాబ్ కట్టుకొని వచ్చేసినాం. మా షాప్ ఇక్కడ బిఎన్ రెడ్డి అనమాట. మా షాప్ ముందర నుంచి వస్తుంటారే మన షాప్ ఇక్కడనే ఉంది అని అనుకున్నా. ఇంక ఇక్కడ ఒకటే స్టాప్ కదా అక్కడ, ఇక్కడ వచ్చినాను. ఇంకా ఆ రోజు వచ్చిందైతే ఇంకా అప్పటి నుంచి శనివారం ఆదివారం ఇప్పటి వరకు నేను మానలేనమాట. ఇప్పటికి ఇక్కడికి వచ్చి 5 years. ఇంకా వచ్చినప్పుడల్లా ఒక్కొక్క అద్భుతాలు అవుతుండే. శనివారం ఆదివారం ఇంటికి వెళ్ళగానే గొప్ప గొప్ప అద్భుతాలు అవుతుండే. ఇంకా నేను ఏది లేకుండా నేను అయ్యగారికి ఫోన్ చేయగానే ఏం కాదమ్మా జరిగిపోతాయి అంటుండే. ఇంకా అప్పుడు మా పరిస్థితి ఎంత అంటే ఇంకా చెప్పొద్దు. మా పెద్దోడు ఇట్లనే లవ్ ఫెయిల్యూర్ అయిందనమాట. ఇంకా అమ్మాయితో వివాహం అనుకున్నాము. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకుండా వేరే వివాహము నిశ్చయించింది అనమాట అమ్మాయికి. ఇక అమ్మాయి రేపు ఎంగేజ్మెంట్ అనగా ఆమె ఊరేసుకుని చనిపోయింది అనమాట. ఇంకా మా పెద్దోడిగా మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మొత్తం 50 టాబ్లెట్లు మింగేసిండు. అప్పుడు హాస్పిటల్ వేస్తే డాక్టర్స్ ఏమన్నారు, ఇంకా మేము చెప్పలేమమ్మా, 48 గంటలు మేము ఏం చెప్పలేము అసలు. ఇంకా ఈ బాబుది ఒకవేళ బతికినా కానీ మెంటల్ ఎఫెక్ట్ అయిపోతాడు. ఇంకా మీకు ఏదో బాబు ఉన్నాడంటే ఉంటాడు కానీ ఇంకా మీకు ఏం ఉండదు అంటే, ఇంకా ఆ పరిస్థితిలో నాకు అయ్యగారు పరిచయం అయ్యాడు. నేను మొత్తం ఇట్లా చెప్పినమ్మా బాబు పరిస్థితి ఇట్లుంది, అసలు నిద్రపోయేవాడు కాదు. ఇంకా అసలు ఎంత అంటే ఇంకా మొత్తము డిప్రెషన్లలో వెళ్ళిపోయి రూమ్లోనే ఒక 2 ఏళ్ళు రూమ్లోనే ఉన్నాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఏదో ఒక్క టైం వచ్చి కొంచెం తినేసి వెళ్ళిపోయేవాడు. అలాంటి పరిస్థితిలో నేను అయ్యగారికి చెప్తే ఏం కాదమ్మా అన్నీ మంచిగా అయిపోతాయిలే అని అన్నాడు. ఇంకా 2 ఏళ్ళ తర్వాత ఇంకా అప్పుడు బయటికి వచ్చింది. ఇంకా నాతోనైతే 3 ఏళ్ళు అసలు మాట్లాడలేడు నాతోని. ఇంకా అమ్మాయి నాకు దక్కలేదు, ఇంకా నేనుండే ఏం లాభం, నేను చనిపోతానని. అప్పుడే ఆస్ట్రేలియాకు వాడికి 9 lakhs కట్టినాము. ఇంకా నాకు ఆస్ట్రేలియా వద్దు ఏదో వద్దని అన్ని ఇంకా వేస్ట్ చేసేసిండు. ఎన్ని డబ్బులు వేస్ట్ చేసిండు. ఇంకా మొత్తం వాడి జీవితమే లేదన్నట్టు ఇది చేసిండు. అలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ వచ్చినప్పుడు అయ్యగారి ప్రేయర్లే నన్ను నా కుటుంబాన్ని రక్షించినాయి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఒక యాక్సిడెంట్ అయింది మా పెద్దోడికి. ఇంకా అప్పుడు 3 ఎముకలు బ్రేక్ అయినాయి అనమాట. అప్పుడు ఆపరేషన్ అని హాస్పిటల్ 4 days వేసింది. అసలు తిండి లేదు ఏం లేదు. ఇంకా నేను అన్న ఇక్కడికి తీసుకురా అంటే ఇంకా నా మాట అసలు వినేవాడు కాదు, నాతో మాట్లాడేవాడే కాదు. వాళ్ళ డాడీతో అన్నా ఎందుకు ఆపరేషన్స్ 3 ఆపరేషన్స్ అన్నారు. ఇంకెందుకు సర్జరీ వద్దు ఏమొద్దు ఇక్కడికి తీసుకురా తగ్గిపోతుంది కదా అంటే వస్తలేడు కదా వాడు. అంటే మరి మీ ఇష్టము 3 సర్జరీలు అంటే ముఖం మొత్తం పాడైపోతుంది కదా అంటే, ఇంకా అప్పుడు అయ్యగారితో అన్నాయి ఎట్లా అయ్యగారు ఇట్లా వింటలేడు వాడు అంటే, పోనీ వీడియో కాల్ అన్నా చెయ్యి అంటే వీడియో కాల్ చేస్తే కూడా వాడు చూస్తలేడు అసలు. ఇంకా అయినా సరే ఇంకా మా ఆయనకు చెప్పిన తీసుకొస్తాను బాగుపడతాడు, లేకపోతే ఇక నీ ఇష్టం చేయించుకో ఏమైనా చేసుకోని వచ్చేసినాను నేను. ఇంకా ఆయనని మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చిండనమాట. ఇంకా అప్పుడప్పుడు అయ్యగారు ఉట్టి వాటర్ ఇట్లా కొట్టగానే 3 ఎముకలు టక్ టక్ అని అతుక్కుపోయి మంచిగా అయిపోయినాయి. ఇంకా ఆ వారంలోనే మళ్ళీ అబ్రాడ్ది ఆఫర్ వచ్చింది. ఇంకా ఆయనకు స్పెయిన్ దేశానికి వెళ్ళిపోయిండు. ఇంకా అదే వారంలోనే లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అక్కడ ఇక్కడ అసలు మేము 1 రూపీ కూడా ఇవ్వలేము వాడికి పోవడానికి. అట్లాంటి మొత్తం లాక్డౌన్ 2 years బయట దేశాలలోనే ఉన్నాడు. అక్కడ ఇక్కడ ఒక 16 దేశాలు తిరిగిండు వాడు. అవనికి అదే అమ్మాయి చనిపోయినప్పుడు ఉల్టా మా మీదనే కేసు వేసిండు. కేసు ఉన్నా కానీ వాడు 16 దేశాలు తిరగడానికి వెళ్ళిండు. ఇక అట్లా దేవుడైతే ఎంతగానం వానికి తోడుగా ఉన్నాడంటే, అసలు అంటారు కదా సింహ పిల్లలు లేమి కలవై ఉండును కానీ యెహోవాను ఆశ్రయించిన వారు ఏం మేలు కొదవై ఉండదు అన్నారు కదా. అట్లనే నా బాబు విషయంలో అదే జరిగింది. ఎక్కడ పోయినా వాడికి సమృద్ధి, మంచి ఆహారము, మంచి ఇల్లు అన్నీ వాడికి సమృద్ధిగానే ఉండే. ఇక అక్కడనే ఒక అమ్మాయి ఇట్లనే మా వాడు ఏంటంటే కన్సల్టింగ్ అన్ని దేశాలకు అందరినీ స్టూడెంట్స్ని పంపిస్తాడనమాట. అప్పుడు అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ని పంపించింది అనమాట. అప్పుడు పరిచయం నువ్వు ఎక్కడ ఉంటావు అంటే హైదరాబాద్ అంటే వీడు హైదరాబాద్ అనుకుంటే ఇంకా అప్పుడు అట్లా పరిచయం అయ్యి ఇంకా మ్యాచ్ ఫిక్స్ అయింది. నాకు మా కొడుకు మొన్న మ్యారేజ్ అయింది. ఈ అమ్మాయి మ్యాచ్ ఫిక్స్ అయింది. ఇంకా అమ్మాయి చేసుకుంటా అంటే వీడు అంత స్టోరీ చెప్పిండు. నాతోనేం లేదు, నా స్టోరీ ఇట్లుంది అంటే అయినా పర్లేదు నేను చేసుకుంటా అన్నది. ఆ అమ్మాయి డాక్టర్ అనమాట, MBBS.
అమ్మాయి అన్నది లేదు నేను చేసుకుంటాను, నాకు ఏ అభ్యంతరం లేదు, అది ఫాస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు కదా, అమ్మాయే లేదు కదా అని ఒప్పుకుంది. ఇంకా ఆ తర్వాత వీడేమో మీ ఇంట్లో కూడా చెప్తానే నేను ఒప్పుకుంటా, లేకపోతే నాకు అసలు ఒక 5 years మేము ఎంత మ్యారేజ్ అన్నా కానీ ఇంకా నాకు వద్దు, నా లైఫ్లో మ్యారేజే లేదు, తమ్ముడికి చేసుకోగానే నాకు వద్దు అన్నాడు. ఇంకా నేను ఎంత ఏడ్చేదాన్ని, ప్రేయర్లు చేయించుకునేదాన్ని, అయ్యగారికి చెప్పేదాన్ని, అసలు వీడు ఇంటలేడు, నా మాట ఇంటలేడు, మ్యారేజ్ అంటేనే వద్దంటున్నాడు అని. ఇంకా ఫిక్స్ అయినాక కూడా నేను చేసుకోననే మొన్నటి వరకు కూడా నాకు వద్దనే కూర్చున్నాడు. ఇంకా అనుకోకుండా ఎంత ఘనంగా అయిందంటే వివాహము అంత ఘనంగా అయ్యింది. ఇంకా అందరైతే ఆశ్చర్యపోతుండే అసలు ఇంత ఘనంగా ఎట్లా అయ్యింది అని. అసలు అంత ఘనంగా దేవుడైతే మన పట్ల చాలా మేలు చేస్తాడు. మనం దేనికి భయపడదు, దేవుళ్ళో ఉన్నామని అందరూ నన్ను ఒక నీచంగా చూసిండ్రు. అలాంటిది మన మ్యారేజ్లో అయితే అందరు ఇంకా అసలు ఏంది మీ దేవుడు చాలా గొప్పవాడని ఇంకా అందరూ ఆశ్చర్యంగా చూస్తారు, ఇంత గొప్ప కార్యాలు ఎట్లయితున్నాయి మీ పట్ల అని. అసలు లాస్ట్ మూమెంట్ దాకా కూడా అసలు ఈ మ్యారేజ్ జరుగుతుందా కాదా అన్నట్టు నాకే భయంగా ఉండే. కానీ ఎక్కడ తగ్గకుండా దేవుడు అన్నిట్లో హెచ్చుగానే, అసలు మా ఫ్యామిలీలోనే అట్లా కాలేదు, అంత ఘనంగా జరిగించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. సువార్తను ప్రకటిస్తున్నారు బలంగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి. నీకు పరిశుద్ధాత్మ లేకపోతే దయ్యాల మీద పడి గుడ్డలు చింపి అవమానపరుస్తారు. అదే పరిశుద్ధాత్మ నీళ్ళు ఉంటే నువ్వు గద్దించగానే దయ్యాలు వెళ్ళిపోయి వాళ్ళు బాగుపడతారు. ప్రభుకి మహిమ వచ్చేస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇలాగ సువార్త ప్రకటించబడుతున్న సందర్భంలో 12వ అధ్యాయంలో ఇక్కడ ఒక సంగతి జరిగింది. ఏంటి తెలుసా? అపోస్తలుల గారి 12వ అధ్యాయం చేయండి. ప్రభునందు ప్రియులారా, ఈ 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనంలో, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడు యాకోబును ఖడ్గముతో చంపించెను. గమనించారా? అమ్మా, ప్రభు కోసం ప్రాణాన్నైనా ఇచ్చేవాళ్ళుగా ఉండాలి మనం. అర్థమైందా? యోహాను సహోదరుని యాకోబుని చంపేశారు ఖడ్గంతో. ప్రియులారా, గమనించండి. భయపడ్డారా జనాలు? ఒకళ్ళని చంపే కానీ భయపడ్డారా? ఇక్కడ చూడండి, ఇంకా ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనేను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకుని చెరసాలు వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్ద అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్పతుల సైనికులను అతనికి అప్పగించెను. ఇప్పుడు ఏమైపోయింది? యాకోబుని చంపేశారు. ఎవడో మాట్లాడలే. యూదులు కూడా ఇష్టమైనది అన్నట్టుగా వీళ్ళు ఊహించి, యూదులకు ఇష్టమైనది ఊహించి ఇప్పుడు ఎవరిని పట్టుకున్నారు? పేతురు గారిని పట్టుకున్నారు. అంటే పెద్దవాడు ఈయనే, యాకోబు కంటే కూడా పెద్దవాడు కదా. అందుకు ఇప్పుడు పేతురు గారిని పట్టుకున్నాడు. హల్లెలూయా. సంఘం ప్రార్థన చేస్తుంది. పేతురు చెరసాల్లో ఉన్నాడు. 4 గంటలు. ఇక్కడ చూడండి, అక్కడ చదవండి. అతని కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. ఇదిగో ఇక్కడ గమనించండి, పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అతని కోసం ప్రార్థన చేస్తుంది. సంఘము ప్రార్థించగా
పాటలతో ప్రార్థించగా ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన చప్పటి కొట్టండి. చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన ప్రార్థించగా చెరసాలలో విడిపోయేను, సంఘము ప్రార్థించగా. ఇక్కడ చూడండి, యాకోబుని బంధించడం, ఖడ్గం చేత చంపించడం యూదులకు ఇష్టమని మరలా ఏం చేశారు? పేతురుని పట్టుకున్నారు. కానీ దేవుడు ఊరుకుంటాడా? మన దేవుడు ఊరుకునే దేవుడా? చెప్పండి, ఊరుకునే దేవుడా? ఊరికినే చూస్తూ ఉండే దేవుడా? కన్నులుండి ఆయన చూడగలడు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఆయన హస్తము రక్షించే హస్తం. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇదిగో పరలోకం నుండి ఒక దూతను ఇదిగో పేతురు దగ్గరికి పంపించాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. పేతురు దగ్గరికి వచ్చేసింది ఒక దూత. ఈయన నిద్ర పడుకుని ఉన్నాడు. అందరూ అక్కడ కావలు ఉన్నారు. మొదటి కావలు, 2 కావలు, 3 కావలు, ఎన్ని కావలు పెట్టుకోరా. పరలోకం నుండి ఆజ్ఞ వస్తే ఎవడరా నువ్వు ఆపటానికి? హల్లెలూయా. ఏ రాజైనా ఎంత నా దేవుని ఎదుట, నా దేవుడు పరలోకానికి రాజు. హల్లెలూయా. భూలోకానికి అందరికీ ఆయనే రాజు. హల్లెలూయా. ఆయన రాజ్యము ఈ లోకం అంత బలమైంది, ఆయన ఆజ్ఞ అంత గొప్పది. హల్లెలూయా. అక్కడి నుంచి ఆయన దూత అక్కడికి వచ్చాడు. పేతురుకి వేసిన సంఖ్యలు ఓడిపోతున్నాయి. ఆ అవన్నీ కటకటాలంటారు కదా, మొత్తం ఇనప అన్ని దాటుకుని ఈయన కళ్ళనుకుంటున్నాడు అంట. రోడ్డు మీదకి వచ్చేసాడు, వీధిలోకి వచ్చాడు, చెప్పులు వేసుకున్నాడు. అది నడని కదా, ఇది టవల్ కట్టుకున్నాడు, చెప్పులు వేసుకున్నాడు. ఆ దూత ఆయన పట్టుకుని తీసుకొచ్చేస్తుంది. వీళ్ళందరూ పడుకుని ఉన్నారు. కళ్ళ జరుగుతుంది మనకు అట్లాగా జరుగుతుంది. అందరూ పడుకుని ఉన్నారు, అందరూ దాటుకున్నాడు. ఈయన కూడా అనుకున్నాడు కళ. రోడ్డు మీదకి వచ్చాక దూత వెళ్ళిపోయింది. హక్కుమని చూసి మళ్ళీ ఒకసారి కూర్చుని కళ కాదు నిజమే. చప్పట్లు కొట్టండి. ఆ రాత్రి అందే సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే అక్కడికి వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, అక్కడికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈరోజు నాడు నా సోదరుడా, ఎలాంటి బంధకాల్లో ఉన్నావు? సాతాను నిన్ను ఎలాంటి సంఖ్యలతో బంధించి ఉన్నదో పరిశుద్ధాత్మ దేవుని శక్తి సంఘముతో మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన ఆలకించి దేవుడు అక్కడ కార్యములు జరిగించేస్తున్నాడంతే. అసాధ్యమైనది ఏది ఉండదు. చూసారా, ప్రభు కొరకు పేతురు, యోహాను, వీళ్ళందరినీ దేవుడు ఎలా వాడుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. చాలామంది సేవకుల దగ్గరికి వస్తారు, చుట్టూరు శోధనలు అంటారు, భార్యతో శోధన అంటారు, పిల్లలతో శోధన అంటారు. వచ్చేస్తాయి. నిజమే, దేవుని చేస్తున్న వాడికి ఆర్థికంగా శోధనలు వస్తాయి. ఏదో ఒక సంఘంలో ఎవరో విశ్వాస ద్వారా శోధనలు వస్తాయి, సంఘ పెద్దల ద్వారా శోధన. మామూలు కాదు. అన్నిటిని అధిగమించిన వాడే దేవుని కృపలో ఉంటాడు. హల్లెలూయా. అన్నీ అధిగమించిపోవాలి. వస్తాయి, అన్నీ వస్తాయి, అందరితో వస్తుంది. ఒక్కోసారి కోపం వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఎంత ఆత్మీయంగా ఉన్నా ఎవడెంత అనిపిస్తుంది. తగ్గించుకోమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కోపం వచ్చి కత్తి తీసి నరికేలు అనిపిస్తుంది ఒక్కోసారి తప్పులు జరిగితే. కానీ దేవుడు చెప్తాడు, అగో అందుకుని తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఒక్కోసారి వచ్చే కోపాన్ని తెలియని టైంలో అది వేరే విషయం. ఇప్పుడు కోపం ఏమైపోతుంది? సమాధానంగా మార్చబడుతుంది. సమాధానం. నేను అదే అనుకుంటాను, ఎంత కోపము, ఎంత ఇది ఎట్లా మారిపోతుంది. అదే దేవుని. ఈరోజు నేను చెప్తున్నా, మనలో చాలామందికి కోపం వస్తుంది. అది దేవుని నీతిని నెరవేర్చలేదని గుర్తుపెట్టు. ఓపిక ఓపిక ఓపిక. మనం ఎంత ఓర్చుకుంటామో దేవుని మహిమను అంతగా చూస్తాము. హల్లెలూయా.
ఒకసారి ఆడెంత అనిపిస్తుంది, ఈడెంత అనిపిస్తుంది, అనిపిస్తుంది. వద్దు. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేయటమే నేర్చుకోవాలి. మోకరించి ప్రార్థన చేయటం. మనకు ముందున్న భక్తులందరూ కూడా అలాగే. యోహాను గురించి చెప్పాలంటే ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది. యోహాను సువార్త రాశాడు, యోహాను పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు. ఒకటే మాట చెప్తాను, ఆయనను లాస్ట్ అందరూ చనిపోయారు, యోహాను ఒక్కడే మిగులుతాడు. ఆ యోహాన్ని ఆ మరుగుతున్నటువంటి నూనె తెలుసు కదా, మనం వంటలు చేసినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వంటలు చేస్తారు చూడండి, పెద్ద పెద్ద వంటలు, దాని నిండా నూనె పోసి కింద మంట పెట్టి అగ్ని పెడితే అది ఎలా మసులుతుంది. ఈ యోహాన్ని దాంట్లో వేసేయండి, అంత పెద్ద కళాయి ఫుల్గా ఆయిల్ మసిలిపోతుంది. ఇంత దూరం నుంచి ఇసిరేస్తారండి దాంట్లోకి. యోహాను చనిపోలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యోహాను చనిపోలేదు. తెలుసు, యోహాను చనిపోలేదు. ప్రభు కోసం బ్రతికితే అలాంటి జీవితమే ఉంటుంది మనకి. ప్రభు కోసం బ్రతకాలి. ప్రభు కోసం బ్రతికే వాళ్ళకి వచ్చే శ్రమలు అలాగే ఉంటాయి, ఆ జయాలు కూడా అలాగే ఉంటాయి. హల్లెలూయా. ఎన్ని రకాలుగా చంపాలన్నా చంపలేకపోయారు. లాస్ట్కి పద్మాసు దీవి అంటే ఒక సముద్రంలో ఒక కొంత భాగం నేల ఉంటుంది, అక్కడ ఏ మనుషుని యొక్క సంచారులు దీవులు అంటారు అప్పట్లో. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఆ యోహాన్ని తీసుకుని వెళ్ళి పద్మాసు దీవులు వదిలిపెట్టేశారు. అక్కడ జన సంచారం లేదు, మనుషులు లేరు, అలాంటి ప్రాంతాలు వదిలిపెట్టేశారు. వదిలిపెడితే ఏమన్నా భయమా? ఈరోజు యోహాను నేను ఒంటరిగా ఉన్నాను అనుకోలేదు, ఎందుకంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఈరోజు మరణం ఆయన చిత్తంలో ఉన్నది. ఆయన ఆజ్ఞాపిస్తే నీ దగ్గరికి వస్తుంది. మరణం యొక్కయు జీవం యొక్క మరణం యొక్క పాతాళ లోక ద్వారపు తాళాలు ఆయన చేతిలో ఉన్నాయి. నిన్ను మరణము ఆయన ఆజ్ఞాపించే వరకు నీ దగ్గరికి రాదు. ధైర్యంగా విశ్వాసంగా మనం ముందుకు వెళ్ళిపోతాం. ఈ లోకంలో మనం ఎలా మరణించాలో మనకు ముందుగానే ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఈ లోకంలో మనం ఎలా జీవించాలో, మనం ఎలా బ్రతకాలో ఆయన ముందుగానే ఏర్పాటు చేశాడు. ఈరోజు ఆయన చెప్తాడు, నేను పరలోకానికి వెళ్తాను అన్నప్పుడు ఆయన అంటాడు, వెళ్ళొద్దు అన్నాడు. తోమా వెళ్ళొద్దు, ఉండు, లేదు నేను వెళ్ళటం వలన నీకు స్థలమును సిద్ధపరుస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో నీ కొడుకు కోసమో, కూతురు కోసమో, నీ భార్య కోసమో, నీ భర్త కోసమో, నీ సంపాదన కోసం నువ్వు పడినంత ప్రయాస దేవుని కోసం ప్రయాసపడు. వాళ్ళని పరలోకాన్ని తీసుకెళ్తావు, నువ్వు కూడా పరలోకానికి వెళ్తావు. ఈ లోకంలో దేనికోసమో నువ్వు స్టక్ అయిపోయి దేవునికి దూరం అయితే నువ్వు నరకానికి వెళ్తావు. నీతో ఎవరు కూడా పరలోకానికి రారు, వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు. నువ్వే విధమైనటువంటి సిద్ధపాటు నీలో ఉంటుందో, ఏ విధమైన ఆత్మీయత నీలో ఉంటుందో, అట్టి మనసు నీలో ఉంటుందో తండ్రి నీకు అలాగే సహాయం చేస్తాడు. యోహాను సాధారణమైన మరణానికి దేవుడు అనుమతిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు మీరు? వాళ్ళు అప్పుడు మీకు ప్రెగ్నెంట్ లేదు కదా మేము వచ్చినప్పుడు? అవును. అక్కడ బ్రదర్, మీ చెల్లి బ్రదర్ మనం మాట్లాడావు, చెల్లికి నేను అడిగాను ప్రెగ్నెంట్ వచ్చిందని కూడా ఏమి నాకు చెప్పలేదు. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు చాలా ఎన్ని సంవత్సరాలు మంత్రశక్తుల నుంచి బాధ? చాలా 20 సంవత్సరాల నుంచి. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళాను ఒకరోజు. వివాహము పాపం వీళ్ళు నాన్నగారు, వీళ్ళ నాన్నగారు అమ్మగారు ఏది అమ్మగారు చేతబడులు, భయంకరమైన శోధలు. ఎవరు బ్రదర్ మీది? మాసాలు కూడా. అంటే ఏ జిల్లాది? శంకర్పల్లి. నువ్వేనా టీవీలో చూసింది? నాన్నోళ్ళ వీళ్ళకి ఇదే పని, టీవీలో చూస్తూ ఉంటారు. బిడ్డకి చాలా సంవత్సరం, ఇప్పుడు పెళ్ళి ఎంతకాలమైన బ్రదర్? 1.5 years. నేను వీళ్ళ ఇంటికి వస్తున్నాను. పాపం వీళ్ళు ఎంతో దూరం నుంచి, ఇలా సొంత చెల్లె, ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఈయన వచ్చారు. అందరూ ప్రార్థన చేయించుకున్నారు. హ్యాపీయా?
ఏం పేరు నీ పేరు? అనిత. అనిత. 3వ నెల. 3వ నెల. తర్వాత నరాల వీక్నెస్. రోజు ఏం చేయాలి నువ్వు? మందు తాగాల. ఇక పాపం జీవితం అంతా నాశనం. చూసారా ఇప్పుడు ఎంత బలం, ఈ నడువులు ఫ్రీ అయిపోయి చూసావా? మేము ఛాతులు కూడా మంట బాధ ఫ్రీ అయిపోయి చూసావా? నడుల నొప్పులు కూడా వెళ్ళిపోయినాయి. ఆమె హల్లెలూయా చెప్పండి. ఎన్ని సంవత్సరాలకి ఈ బాధలు పడుతున్నాం? ఎంతకాలంగా? 4 సంవత్సరాలు. ఈయన ఒక ఏరియాలో అది వార్డ్ నెంబరు జెసిపి ఉండే, ఓ టిప్పర్ ఉండే. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు మీ అబ్బాయి? ఎట్లా బాగున్నాడు అబ్బాయి? ఇప్పుడు నడుములు ఈ ఛాతులు చాలా బాధ ఉంది దీనికి. బాబు ఈయన భార్య, ఏడుసులు, పిల్లలు ఎంతమంది? చిన్న పిల్ల, ఒక బాబు ఒక పాప. ఇక్కడికి వచ్చినప్పుడు కూర్చోలేకపోయాడు అక్కడ కదా. 2 రోజులు వచ్చినప్పుడు కూర్చోలేకపోయినా, చాలా ఇబ్బంది పోయాడు. ఇక డాక్టర్ చెప్పాడు, ఇక నువ్వు బతికినంతకాలం తాగరా బాబు అని. ఎందుకంటే నరాలు వీక్నెస్, వైబ్రేషన్ అన్నట్టు ఇట్లా గడగడగడ వణికిపోతున్నారు. కూర్చుంటే శక్తి లేనివాడు 2వ వారంలో దేవుడు కూర్చునిలేకు. ఇప్పుడు ఆమె చపలు కొట్టండి ఆపొద్దు అసలు. హల్లెలూయా. డాక్టర్ మించిన పరమ డాక్టర్ మన దేవుడు. ఆమె డాక్టర్ మించిన పరమ డాక్టర్. హల్లెలూయా. ప్రతి శనివారం కూడా ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయండి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్. విశ్వాసంతో రండి, విడుదల పొందండి. ఆమేన్.